అమ్మా, వాడెవడో అనాథ కాకూడదని ఇంటికి తీసుకొచ్చి నన్ను అనాథ చేసావు కదమ్మా. అర్జున్, తాత రా తాత, చూడు ఈ ఈ టీషర్ట్ తనే సెలెక్ట్ చేసింది. ఈ బుక్స్ కొన్నప్పుడే డ్రెస్ బాగుందని చెప్పింది. ఆ రోజు గుళ్ళో నాకే ముద్దు పెట్టింది తాత. డ్రాయింగ్ కూడా వేశాను తాత. వాళ్ళ ఇంటికి పిలిచింది, వెల్కమ్ వెల్కమ్ అని రిసీవ్ చేసుకుంది, బెడ్రూమ్ చూపించింది, గేమ్ ఆడింది. ఇవన్నీ తాతూనే తాత, కానీ పెళ్ళి మాత్రం వాడుతూ. ఎలా తాత? తను ఇవన్నీ నువ్వు అరవింద్ అనుకుని చేసుంటుందిరా. అంటే అరవిందే లేకపోతే నేనే అరవింద్ కదా? కాదు, సెట్ కాదు, వేరే ట్రై చేద్దాం. బాలేదు. వీడు కోటి కంటే నందిని ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. నందిని బాగుంది కాబట్టి నువ్వురా. వచ్చిన పని కానీరా. ఎలా ఉన్నాడు మీ హచ్చి? లైన్ లోనే ఉన్నాడు. కనెక్షన్ కట్ అవదా? సర్వీస్ బాగుంది. సెలక్షన్ చండాలంగా ఉంది. నేను మాట్లాడింది అటు కోటి గురించి. ఎలా ఉంది? బాగుంది. మన టేస్ట్ లో ఒకటే కదా. ఏంటి రొమాన్స్ అంటే? అంటే గట్టిగా వాటేసుకుని కమలాసన్ లాగా లిప్ టు లిప్ కిసిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అయినా కొన్ని రోజుల్లో పెళ్ళైపోతుంది కదా. పెళ్ళయ్యాక డ్యూటీ, ఇప్పుడు ఇస్తేనే బ్యూటీ. సరే, పెళ్లి కాకముందే నువ్వు కోరుకున్నది నువ్వు ఊహించినప్పుడు ఇస్తా. ఎరా, మేము గుడికి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? లేదమ్మా, తిరిగి తిరిగి కలిసిపోయాను, మీరు వెళ్ళండి. అవాకయ్యావా? నువ్వు ఊహించని టైంకి వస్తానని చెప్పానుగా, నువ్వు ఊహించలేదు కదా. అవును, అమ్మ చెల్లియారి టెంపుల్కి వెళ్ళారు. కరెక్ట్ టైంకి వచ్చాను. ఏమడిగా? గట్టిగా వాటేసుకుని లిప్ టు లిప్ కిస్సేగా. నేను రెడీ. వెళ్ళు. ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా? డ్రెస్ కూడా మార్చేసుకున్నావు. అవును, ఈ డ్రెస్ నేను ఎప్పుడు చూడలేదే. వదినా, నిన్ను కూడా చూడలేదే. ఎప్పుడొచ్చావు? అన్నయ్య గుడికి రానన్నావు, ఇందుకేనా? ఆహా, అది కాదు. షాపింగ్ లో నా ఫోన్ అరవింద్ దగ్గర మర్చిపోయాను, అది తీసుకువెళ్దామని వచ్చాను. నేను కూడా కొబ్బరికాయ మర్చిపోయాను. అన్నయ్య, నువ్వు కూడా మర్చిపోయావు మొట్టికాయలు ఇవ్వడం. అంతేలే, వదినొస్తే నీకేం గుర్తుండదు. షవర్ ఆపలేదా? నేను ఆపుతానుండు. నేను ఆపుతాను, నువ్వు వెళ్ళు. సరే, వదిన సెల్ ఫోన్ తీసుకున్నావుగా, రా వెళ్దాం.
ఒరే అర్జున్, ఏంట్రా ఇది? ఏంట్రా నువ్వు చేస్తున్నది? నువ్వే చెప్పాగా నందిని నన్ను అరవింద్ అనుకుని అన్ని చేసిందని. అందుకే అరవింద్గా మారుతున్నాను తాత. అరవింద్కి ఇలానే మచ్చుంది తాత. దేవుడా, ఏం జరగబోతుందో తెలియటం లేదే. ఎవడాడు? అచ్చా కాదు, రిలయన్స్. మరి వచ్చి హచ్ కి టాటా చెప్పేసా. ఆడవారి ఐడియాస్ కి అర్థాలే వేర్లే. షట్ అప్. సెట్ అప్ అందరా షట్ అప్ చేయలేదని ఫీల్ అయిపోతుంది. అబ్బా ఇంకా చాలా షాపింగ్ ఉంది. ఎక్కడెందుకు లిస్ట్ రాసి ఇచ్చే, బెంగళూరు నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాను. బెంగళూరా? ఎవరు వెళ్తున్నారు? ఎరా బెంగళూరు వెళ్తున్నావు కదా, ఆ విషయం చెప్పలేదా? సాటర్డే బెంగళూరు వెళ్తానంట. ఏ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు నష్టపెట్టేస్తావని చెప్పలేదేమో. అది కూడా ఇడే చెప్పాడరా కదా. అది కాదు నందు, అసలు ఏం చూడు, సండే మా మేనేజర్ వాళ్ళ ఇంట్లో మన వెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సండే ఈవినింగ్ 7 o'clockకి అక్కడ ఉండాలి, అంతే. సరే ఉంటాను, కాకపోతే కన్ఫర్మేషన్కి ఏదైనా ఇస్తే గుర్తుంటుంది. ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అని చూస్తున్నాను. ఎవరికైనా రూమ్ లో ఉన్నప్పుడు మూడ్ వస్తుంది, నీకేంటి క్రౌడ్ లో ఉన్నప్పుడు మూడ్ వస్తుంది. ఓ క్రౌడ్ క్లియర్ చేయాలి అంతేగా. ఎక్స్క్యూజ్ మీ. అర్థమైందిలే. అదొక్కటి క్రౌడా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎవరైనా కనిపిస్తున్నారా? లేదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటున్నాను, నాకు ఎవ్వరు కనిపించరు. మనకెవరు కనిపించరు, అందరికి మనం కనిపిస్తాం. అది మనకు అనవసరం కదా. దా 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 దా. రెడీ 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 రెడీ. షూట్ ఎవరో కొట్టారు. రాయ్ ఎవడరా అది? రాయ్ నువ్వా? షూ ఇటు నుంచి వచ్చింది. నువ్వేనా షూతో కొట్టింది? ఏమైంది? ఎవరో కస్టమర్ని షూతో కొట్టాడు సార్. హ్యాండీ క్యామ్తో కూడా షూట్ చేస్తున్నాడు. ఆ కెమెరా తీసుకోండి సార్. కెమెరా ఇవ్వమంటుంటే చూస్తామేంటి? ఇవ్వరా? వాళ్ళెవరో గొడవ పడుతుంటే మనకెందుకు? రా. వాడు చూడలేదు కాబట్టి బతికిపోయావు, చూస్తుంటే చంపేసేవాడిని.